నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మరి మార్చి నెలలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, మన ప్రేక్షకుల కోసం చెప్తారా? హరిత గారు ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మంత్ సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది వీళ్ళ చేతిలోనే ఉందండి. ఓకే, అంటే ప్లానెట్స్ జాగ్రత్తగా అన్ని ఉంటే అనుకూలంగా ఉన్నాయి. ఒక్క సూర్యుడు మాత్రం వీళ్ళని గమనిస్తూ వదిలేస్తారు. ఓకే, కొన్నిసార్లు మన పేరెంట్స్ని మనం వదిలేస్తారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాను, లేదంటే బయటకు వెళ్ళిపోతాను, మన ఇంట్లో ఉండి ఇంకేం పనులు చేస్తామని ఫ్రీడమ్ వచ్చేసింది. కానీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మొబైల్ చూసుకోవటం, సినిమాకి వెళ్ళటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, రకరకాల పనులన్నీ చేసేస్తుంటాం అనమాట. మనకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. అట్లానే సూర్యుడు కూడా రాజు అండి, గ్రహ రాజు. ఆయన మనకి రాజు, కింగ్, మనల్ని బాగా హైయర్ లెవెల్లో గమనిస్తూ ఉంటారు. అయితే ఈ టైంలో సూర్యుడు పాపం మనల్ని గమనించకుండా వదిలేస్తారు. అప్పుడు ఏం చేయాలి? మన చేతిలో ఉంటుంది. మనం ప్లేఫుల్గా రకరకాల పనులు చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. లేదు అంటే చక్కగా మనం దాన్ని బాధ్యతగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ మంత్ అనేది సింహరాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పడం చాలా బాగుంది. ఏదైనా బాగలేదు అంటే అది వాళ్ళ స్వయం కృత అపరాధం. వాళ్ళంతా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసుకుంటే తప్పక ఓవరాల్గా ఈ మంత్ అంతా ఇలా చాలా బాగుంది. మనం డీటెయిల్స్ చూద్దాం. మనకి సింహరాశి వాళ్ళకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఈ మొత్తం మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, ఈ అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి సింహరాశి కింద వస్తారు. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మీన రాశిలో సూర్యుడు 14వ తారీఖు వెళ్తున్నారండి, మార్చి 14న. దానికి ముందు వాళ్ళు వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉంటారు. అంతేకాకుండా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి బుధుడు, శుక్రుడు, రాహు కూడా అదే మీనరాశిలో ఉండటం వల్ల 4 గ్రహాలు వచ్చేటప్పటికి వీళ్ళకి మీనరాశిలో ఉన్నాయండి. ఇంకొక ఇంపార్టెంట్ ప్లానెట్ ఎక్కడంటే కుజుడు, వీళ్ళు మిథున రాశిలో ఆల్రెడీ ఉన్నారండి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని వీటిని కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది మార్చి మంత్ అంటే, మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ కనుక చూస్తే వీళ్ళకి యాత్రాం, పీడాం, భూలాభం, పుత్రార్థలాభమత్ సంపద అని చెప్తారు. ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే మనకు మొత్తం అర్థమైపోయినట్లే. ఫస్ట్ యాత్రాం, వీళ్ళు కనుక తీర్థయాత్రలు కనుక చేస్తే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. పీడం అంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో పెయిన్ ఏదైనా కనుక శరీరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూలాభం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, ఫ్లాట్లు అమ్మాలి కొనాలనుకున్న వాళ్ళకైతే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పుత్ర అర్ధ లాభమత్, పుత్రుల ద్వారా చాలా లాభం ఉంటుంది. ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల సంపద, ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో ఏం బాగలేదంటే సూర్యుడు 8th హౌస్లో ఉండి కొంచెం పీడం, హెల్త్ శరీరానికి సంబంధించి హెల్త్ విషయంలో వచ్చే తప్పక మిగతా అన్నీ చాలా బాగున్నాయి. సింహరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అందులోనూ సింహరాశి వాళ్ళకి మార్చి మంత్ తర్వాత అష్టమ శని కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది గమనించుకొని, అంటే అష్టమ శని 2.5 సంవత్సరం ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఏమంటుంది, సెకండ్ ఇయర్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్లో వాళ్ళకున్న లిటిగేటెడ్ మ్యాటర్స్ అన్ని సాల్వ్ చేసుకొని, ఓకే, టఫ్ అయిన మ్యాటర్స్ అన్ని సాల్వ్ చేసుకొని, తర్వాత వివాదాస్పదాలు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ చాలా సెన్సిటివ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు చక్కగా ఒక నేషనల్ హైవే మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నట్టుండి ఒక చిన్న రోడ్లోకి లోన్కి డివేట్ వెళ్ళాలి. అక్కడ ఫాస్ట్గా వెళ్ళటం కుదరదు. రోడ్డు అలా క్రాస్ అయిపోతూ ఉంటారు. నేషనల్ హైవే మీద ఎవరు క్రాస్ అవ్వరు, అక్కడ క్రాస్ అయిపోతూ ఉంటారు. ఆలోచించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్ళినట్లు ఉండటం కష్టం. అందుకని ఈ మార్చి మంత్ వీళ్ళకి గ్రహాలు చాలా సపోర్ట్ ఇస్తున్నాయండి. చాలా ఇవన్నీ ఏమైనా కనుక ఎక్కడెక్కడ వివాదాస్పదాలు ఉన్నా, ఎక్కడెక్కడ లాభవంతంగా లేదు, ఎక్కడెక్కడ లిటిగేషన్కి ఉన్నా, ఎక్కడెక్కడ రిజల్ట్ లేదు ఇప్పటిదాకా, అవన్నీ కట్ చేసుకొని ఫోకస్డ్గా ఉండాల్సిన టైం వచ్చింది. సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదండి. కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఈ ఒక్క విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. మిగతా అన్ని ప్లానెట్ చాలా సపోర్ట్గా ఉన్నాయి. ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ అంటే దుఃఖవార్తం శృతం చైవ అష్టమస్తో యథారవి అని చెప్తారనమాట. అంటే దుర్దోష అంటే వీళ్ళకి చెడ్డ పనులు చేయాలని ఆలోచన వస్తుంది. నేను ఫస్ట్లోనే చెప్పాను, ఈ మంత్ వీళ్ళ సక్సెస్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది. వీళ్ళకి చెడు పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది. అంతేకాకుండా సంవాదో, శత్రువులతో గొడవ పెట్టుకుంటారు. వీళ్ళే పోయి శత్రు సంవాదం, శత్రువుని వాళ్ళ మానాలు వాళ్ళు వదిలేయాలి. మనమంతా మనం పోయి మన శత్రువులను పుచ్చుకుంటే అది మన చేతిలో ఉంది.
అందుకని మేము చెప్తున్నాను, అందుకని పేరెంట్స్ ఇంట్లో ఊర్లోకి వెళ్ళిపోయినప్పుడు మన లైఫ్ ఎలా గడపాలో మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మంత్ వీళ్ళకి ఇలానే ఉంటుంది. మీరు వేరే వాళ్ళు చెడ్డ పనులు చేయాలనేది ఇస్ మీ మైండ్ డెసిషన్, అంతే కదా. మీ మైండ్ కంట్రోల్ ఉండాలి. అలానే శత్రువులతో గొడవ ఎందుకు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. అంతేకాని గమన వ్యధ ఈ టైంలో అటు ఇటు ప్రయాణాలు చేస్తే దాంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, దుఃఖ వార్తం శృతం చైవ అని చెప్తారు. ఏదో కనుక విచారకరమైన వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ ఆఫ్ మనీ, అంతేకాకుండా సెకండ్ హౌస్లో దృష్టి ఉండడం వల్ల ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం ఇల్లు జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకుంటే శుక్రుడు పర్టికులర్గా 14వ తారీఖు నుంచి 24వ తారీఖు ఈ 10 రోజులు చాలా హై సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా ప్లాన్డ్గా, మరేమంటారు, ఇంద్రియ నిగ్రహంగా పేషెన్సీగా ఉంటే మనతంతా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాల్లో కుజుడు వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి 11th హౌస్లో ఉండటం వల్ల. అసలు యాక్చువల్గా 11th హౌస్లో వీళ్ళకి చాలా ప్లానెట్స్ ఉన్నాయండి. 11th హౌస్లో ఏ గ్రహం ఉన్నా ఉపయోగం చేస్తుంది. 11th హౌస్లో వీళ్ళకి వచ్చేటప్పటికి జనరల్గా 11th హౌస్ అనేది మంచిదా గురుగారు? అక్కడ ఏ గ్రహం ఉన్నా 11th స్థానాన్ని లాభస్థానం అంటారు. ఈ లాభస్థానంలో 12 రాసుల్లో మన జన్మ రాశి నుంచి కౌంట్ చేసుకుంటూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 11th హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచి చేస్తుంది. ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచి చేస్తుంది. మనకి దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంటుంది. ఓకే, రామాయణంలో ఇంద్రజిత్ అని ఉంటారండి. సో ఈయన రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. సో రావణ బ్రహ్మకి జ్యోతిష శాస్త్రం వచ్చాయనికి. రెండోది, రావణ బ్రహ్మ వెళ్తూ ఉంటే ప్లానెట్స్ అని ఆయనకు అడ్డం ఉండేవి కాదంట, మూవ్ అయిపోయాయి. ఆయన దేవతల మీద యుద్ధం చేసిన వాళ్ళు, ఇంద్రుడిని ఎన్నోసార్లు బయటకు కొట్టేసినాడు. తర్వాత అంత పెద్ద ఆయనకి ప్లానెట్స్ ఏముందండి. ఇప్పుడు మనం చాలా, నేను మైటీ పెద్ద పర్సన్ అనుకోండి, చిన్న పనులు చేసాడు, అయ్యో ఆయన వచ్చేస్తున్నాడు, వాళ్ళు అడ్డం తప్పుకుంటారు, ఎందుకు పోయి ఆయన కంట్లో పడాలని. అట్లా ఈ ప్లానెట్స్ కూడాను, ఈ నవగ్రహాలు ఆయన వెళ్తూ ఉంటే పోయి ఆయన కంట్లో మనం ఎందుకు పడాలని పక్కకు పోయాయంట. అంత పవర్ ఉండేది ఆయనకి. అలానే నాకు ఆయన కొడుకు పుట్టబోతున్నాడని తెలిసేసి మీ గ్రహాలు మొత్తం వెళ్ళిపోయేసి 11th హౌస్లో కూర్చోండి లాభస్థానంలో, అంటే మా అబ్బాయి పుడితే అందరూ బెనిఫిట్ చేయాలి, ఎవరు ఏమీ హామ్ చేయకూడదు అని కండిషన్ పెట్టేసి గ్రహాలు మొత్తం తీసుకెళ్ళి అందులో పడేస్తాడు 11th హౌస్లో. ఒక్క చిన్న శని కొంచెం ట్రిక్ చేయటం వల్ల అతను చనిపోతాడు. అయితే అందుకని ఆయన మేఘనాథుడు, భూమి మీద నడిచేవాడు కాదంట, ఆయనకి మేఘాలు వెళ్ళిపోయేవాడు, అంత బలం అన్నమాట. అనుకున్న పని టక్కని చేసేవాడు. సో చాలా హైలీ మైటీ పర్సన్ అనమాట మేఘనాథుడు. అందుకని కాబట్టి ఆయన లక్ష్మణ్ అంత గొప్ప వ్యక్తిని మృత్యులోకి తీసుకెళ్ళిపోతారు కదండి. సో అందుకని చెప్పేసి ఆ 11th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా మంచిది. 11th హౌస్లో 1, 2, 3 ఏ ప్లానెట్స్ ఉన్నా కానీ దానివల్ల లాభం ఉంటుంది. ఇప్పుడు 11th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లాభం అంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం. అంటే వీళ్ళు అనుకున్న పని అనుకున్న విధంగా చేసేస్తారండి, ఆపే మనుషులు కాదు వీళ్ళు. అందుకని రామాయణంలో కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు అనుకున్న పని అనుకున్న చేసేస్తారండి. ఆయన మేఘాల మధ్య ఉండేసి తగ్గిబ్బందులు పెట్టేశాడు అందరనమాట. ఆయన అనుకున్న పని చేసేసుకుంటాడు. అంతేకాకుండా వస్త్రలాభకులు, సంతోషం, ఆరోగ్యం, అర్ధలాభం ఇవన్నీ ఉంటాయి అన్నమాట కుజుని వల్ల. అంటే 6వ ఇంట్లో ఉండటం వల్ల మనీ ఉంటుంది, సక్సెస్ కూడా ఉంటుంది. వీళ్ళు ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, థెఫ్ట్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్. నేను ఇందాక చెప్పాను ఫస్ట్ బిగినింగ్లోనే, మన పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండాలి, అంతే కదండి. మనం వీడియో గేమ్లు ఆడుకుంటా తలుపులు తీసుంటే పేరెంట్స్ రాగానే ఎన్ని పోయి ఉంటే వాళ్ళకి రాగానే వాళ్ళ దగ్గర స్పెషల్ ఎపిసోడ్స్ మనం అనుభవించాలన్నమాట. అందుకని డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్, నెగ్లిజెన్స్గా ఉండకూడదు. ఎంతో కష్టపడిన డబ్బుని అనవసరంగా దొంగలు పాలు చేయటం ఎందుకండి. డబ్బు సంపాదించుకోవడం ఒక ఎత్తండి, సంపాదించుకున్న ధనాన్ని మనం కాపాడుకోవడం రెండో ఎత్తండి. కొంతమంది ఏం చెప్తారంటే అండి, డబ్బు సంపాదించుకోవటం ఈజీ అంట, సంపాదించిన డబ్బుని రక్షించుకోవడం చాలా కష్టం అంట. రెండూ కష్టమే, సంపాదించడం కష్టం, నిలబెట్టడం కష్టమే. అది ఎందుకని థెఫ్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ చూపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీనస్ కనుక చూసుకుంటే చక్కగా మంచి అనుకూలమైనగా ఇస్తూ ఉన్నారండి. వాళ్ళు ఉన్న ప్లేసు, దృష్టి, టైమ్లీ మంచి ఫుడ్ తింటారు. శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనమాప్తి అని చెప్తారు. అంటే వీళ్ళకి రాజదర్శనం అంటే ఏమంటారు, హైయర్ ఆఫీషియల్ని కలవటం, వాళ్ళకి కావాల్సిన పనులను చక్కగా చేసుకోవటం, బంధుమిత్రులతో కలవటం, సౌఖ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం అంతా ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు ఏదన్నా ఒక విషయం బాధిస్తూ ఉంటే ఆ బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కుజుడు బాగున్నారండి, ఒక శుక్రుడు బాగున్నారు, అన్ని ప్లానెట్స్ బాగున్నాయి. ఒక సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం. వీళ్ళు
ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఈ మఖా నక్షత్రం వాళ్ళకి ఉత్తర పాల్గొని పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రం అంతా మనకి ఇందులోనే ఉంటారండి. ఇందులో ఈ నక్షత్రం వాళ్ళందరికీ రాజ్యలాభము క్షేమము చూపిస్తుందండి. అంటే మంత్ అంతా ఎలా ఉన్నా కానీ క్షేమంగా ఉంటారు ఫస్ట్. తర్వాత రాజ్యలాభం, వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇందాకే చెప్పానండి, ఈ రాశి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీళ్ళు ఓన్ మిస్టేక్ చేయటం తప్పక గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇందులో కూడా వీళ్ళకి రాజ్యలాభం, ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. తర్వాత వీళ్ళకి దారిద్ర్యము, ఫైనాన్షియల్గా టఫ్నెస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి పరిహారాలు అంటే వీటితో పాటు ఉత్తర ఫాల్గుని మఖా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పునర్వసు నక్షత్రం ఉండడం వల్ల, పునర్వసు నక్షత్రం మీద వీళ్ళకి కుజుడు ఉండడం వల్ల కొంచెం మైల్డ్గా ఫీవర్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఈ రాశి యొక్క కొంచెం ప్రభావాలు ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు? వీళ్ళకి 2 పనులు ముఖ్యమైనవి చేయాలండి. ఫస్ట్ వీళ్ళకి రాజ్యలాభము అంటే ఏమవుతుందంటే అండి, మనం ఎప్పుడు మనకి ఛాలెంజెస్ చెప్పుకొని పరిహారాలు చెప్పుకుంటామండి. కానీ పరిహారాలు మన గ్రహం అనుకూలం ఉన్నా కానీ మనకు కొన్నిసార్లు రిజల్ట్ రావండి. అలా అప్పుడు కూడా పరిహారాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి రాజ్యలాభము అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. రాజ్యలాభం అంటే అదే కదండి, అధికారం వాళ్ళకి వృద్ధి చెందుతుంది అనమాట. మనకి మిడ్ లెవెల్ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్లు కావచ్చు, లేదంటే పర్టికులర్గా మనకి బుధుడు ద్వారా ఇవన్నీ వచ్చేస్తున్నాయండి. బిజినెస్ పీపుల్ కావచ్చు, అంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కావచ్చు, అంటే పొలిటీషియన్స్ వాళ్ళకున్న కార్యక్రమాలు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రాజ్యలాభం చూపిస్తుంది. అయితే ఎవరికైతే ఇంకా రాజ్యలాభం ఖచ్చితంగా కావాలి అనుకుంటే వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేసుకుని 2 days దీక్షలాగా పెడితే ఖచ్చితంగా అమ్మవారి కృపా కటాక్షం వల్ల వాళ్ళకి విశేషమైన రాజ్యాధికారం వస్తుందండి. అంతేకాదు వాళ్ళకి శత్రువులు కూడా ఉంటారండి. ఇప్పుడు మనకి పొజిషన్ రావడం ఇంపార్టెంట్ కాదండి, పొజిషన్ వచ్చిన తర్వాత అందరూ మనకు సపోర్ట్ చేయాలి కదా. అది ఆ యొక్క కెపాసిటీ అంటారు చూడండి, అది అమ్మవారి ఇస్తుందండి. ఎందుకంటే రాజు అయిన వాళ్ళంతా గొప్ప వాళ్ళు కాదండి. ఆ పదవిని ఉపయోగించుకొని సెన్సేషన్ క్రియేట్ చేయగలంటే ఒక శక్తి మనకు ఉండాలి కదా, అది రాజ్యలాభం. అందుకని ఎవరైనా కనుక మేనేజర్ పొజిషన్లో ఉన్న చాలా మంది బాధపడతారు. మరి గురుగారు వీళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవబోతుంది అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో వీళ్ళు రాజశ్యామల యోగం చేయించుకున్నా కూడా వాళ్ళ ఫలితం ఉంటుందంటారా? అంటే దేనికి దాందండి, శని పెట్టే పనులు తను చేస్తుంటాడు. ఓకే, ఇక్కడ మనం బుధుడు ద్వారా వీళ్ళకి హైఫై పొజిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నేనేమనుకుంటానంటే వీళ్ళకి మంచి పొజిషన్ వస్తుంది ఖచ్చితంగా. పొజిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, పవర్ ఉండాలి కదా. ఆ పవర్ లేకపోతే శని యొక్క ఇబ్బందులు పడిపోతారు. అందుకని ఆ పవర్ని ఎన్హాన్స్మెంట్ చేసుకున్నాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. అంటే మన జాతకంలోకి శనీశ్వరుడు వచ్చే లోపే ఇది చేసేసుకోవాలి. కొన్ని ఏంటంటే ఏలినాటి శని ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కూడా చూసుకుంటే వాళ్ళకి 50% వరకు ఎఫెక్ట్ ఉంటుందండి. మనకు కొన్నిసార్లు 20% వరకు ఎఫెక్ట్ ఉంటుంది. బట్ పొజిషన్ పోతే మీకు మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో దాన్ని చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దారిద్ర్యం కూడా ఉందండి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. శని అక్కడ ఇబ్బంది పెట్టవచ్చు. అంటే ఒక మంచి జాబ్ ఇచ్చేసి, లేదంటే వీళ్ళు ఒక మంచి హైఫై పొజిషన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత హెవీగా వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే ఫస్ట్ 1 year అంత పెద్దగా ఎక్కువ ప్రభావం ఉండదు కాబట్టి ఇలాంటి టైం మంచిది అంటారు. అవునండి, ఇది కూడా ఉందండి. మన ఈ ఉగాది రాశి ఫలాలు చెప్పుకోబోతాం, వాటిని క్లీన్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు కూడా ఒక మంచి పాయింట్ చేశారు. ఫస్ట్ ఇయర్ సింహరాశి వాళ్ళకి అంత ఇబ్బంది లేదండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎప్పుడు ఏదొస్తుంది అని తీసేసుకోవాలండి. ఈ మూమెంట్ మనకు ప్రమోషన్ వస్తుందని తీసేసుకోవటం, రేపటి సంగతి రేపుడు. అంటే మీరు చెప్పేది ఏంటంటే మార్చి నెలలో వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలోనే ఆ గుడ్ టైంని క్యాచ్ చేసుకొని వీళ్ళు ఒక స్టెప్ ఎదిగితే, ఒక అర్ధాష్టమ శని ప్రారంభమైనా కూడా ఫస్ట్ 1 year వీళ్ళకి పెద్దగా ప్రభావం ఉండదు కాబట్టి ఒక లైన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. శని వెళ్తూ వెళ్తూ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వీళ్ళకి మంచి చేసి వెళ్తాడు కాబట్టి అది ఇంకో నెక్స్ట్ పొజిషన్ తీసుకెళ్తుంది. అయితే ఎటు తిరిగినా కూడా వీళ్ళకి మంచి టైం అనే చెప్పాలి ఇది. అవునండి, మనకి సింహరాశి వరకు 1 year వరకు ఏం టెన్షన్ పడవద్దు, 1.5 year వరకు ఏం పడలేదు. వచ్చినా కూడా అర్ధాష్టమ శని వచ్చినా కూడా. సో ఎవరైతే సింహరాశి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ గుడ్ టైంని వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్ అని చెప్తున్నారు. మీకు ఏదైనా బాగా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటే కనుక అవి క్లియర్ చేసేసుకుంటే అర్ధాష్టమ శని వచ్చేలోపే మీ జాతకంలోకి, సో మీరు ఒక గట్టును పడినట్టు అయిపోతుంది. సో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా
కరెక్ట్ అండి. ఒక లైన్ దొరికినట్టయితే కనుక అది దాంట్లోకి వెళ్ళిపోవడం మంచిదని కూడా గురుగారు చెప్తూ ఉన్నారు. ఇంకేదైనా మీకు పర్సనల్గా డౌట్స్ ఉన్నా, ఈ అధికారం రాజశ్యామల యాగం చేయించుకోమని కూడా గురుగారు చెప్తూ ఉన్నారు. సో మీకు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురుగారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సింహరాశి వాళ్ళు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.